రాష్ట్రంలో అత్యంత సమర్థవంతంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక సమస్యల పరిష్కారం చేయటం, గతంలో మరి ఈ రాష్ట్రాన్ని దోచుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి అరాచకాలను బయటపెట్టడం, ఇవన్నీ చూసి తట్టుకోలేక ఇవాళ జగన్మోహన్ రెడ్డి పోరుబాట అని చెప్పి మాట్లాడుతున్నారు. అసలు మీకు ఏ అర్హత ఉంది? ఇవాళ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి రాష్ట్ర ప్రజల్ని నిజంగా రాష్ట్రం విడిచి వెళ్ళిపోవాలనే విధంగా తయారు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇవాళ మేము మాట్లాడుతూ ఉన్నాడు, మేము వచ్చిన తర్వాత అన్ని సమస్యలు పరిష్కారం చేస్తూ ఉన్నాం, మీరు చేసినటువంటి అరాచకాలన్నీ కూడా బయటకు తీస్తూ ఉన్నాం, ఆ చట్టం మొత్తం కూడా బయటకు వస్తూ ఉంది, ప్రజల్ని డైవర్ట్ చేయడం కోసం. నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉన్నట్టయితే మొన్న అసెంబ్లీ సమావేశాలకు వచ్చి నువ్వు మాట్లాడాలా. నువ్వు అసెంబ్లీ సమావేశాలకు వచ్చి మాట్లాడకుండా ఇప్పుడు ఏదో పోరుబాట రోడ్డు ఎక్కుతాం. ఏం చేయాలనుకున్నావు ఈ రాష్ట్రాన్ని? ఇవాళ తరలిపోయినటువంటి పెట్టుబడులు ఈ రాష్ట్రాన్ని తిరిగి వస్తున్నాయి. ఇవాళ రైతు సమస్యలు, రైతులు ఇవాళ కష్టాలు పాలవడానికి కారణం నువ్వు కాదా జగన్మోహన్ రెడ్డి గారు? నీ అరాచకాల వల్ల, నీ దోపిడీ వల్ల రైతాంగం కాలువల్లో మొత్తం కూడా పూడికలు లేక మొత్తం తీల. కనీసం పారెడు మట్టి తీసారా 5 సంవత్సరాల్లో? ఇవాళ మేము సక్రమంగా సమయానికి నీళ్ళు ఇవ్వడం బట్టి ఇవాళ రైతాంగానికి చక్కగా పంటలు పండాయి. రైతుకు కూడా ఎక్కడా నష్టం రాకుండా మాయిశ్చర్ శాతాన్ని కూడా 5 పాయింట్స్ కూడా అదనంగా కదిపి తీసుకుంటా ఉంటే ఇవాళ పండినటువంటి పంటకి రైతు తోలిన వెంటనే 48 గంటల్లో వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి. 5 సంవత్సరాలు నెలలు మీ ఆఫీసుల చుట్టూ, మిల్లుల చుట్టూ డబ్బుల కోసం పడిగాపులు పడింది వాస్తవం కదా. ఇవాళ మీరు నీతి గౌరులు మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ కరెంటు బిల్లుల పాపం మీది కాదా జగన్మోహన్ రెడ్డి గారు? పీపీఎల్ని రద్దు చేశావు. ఇవాళ పీపీఎల్ రద్దు చేయటం వల్ల ఇవాళ ప్రజలందరూ కూడా కరెంటు బిల్లులు బారిన పడాల్సిన పరిస్థితి వస్తుంది. మొత్తం అప్పుల పాలు చేసావు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి టోటల్ వ్యవస్థని, విద్యుత్ వ్యవస్థనే సర్వనాశనం చేశావు. అతి తక్కువ ధరకి గతంలో పీపీఎల్ ఒప్పందాలు అయి ఉంటే అధిక రేట్లకు నువ్వు కొని ఆ రోజు చేసినటువంటి అప్పుల వల్ల ఇవాళ ఈ పరిస్థితి వస్తూ ఉంది. దాని గురించి నువ్వు ఎందుకు మాట్లాడవు? నువ్వు చేసిన తప్పిదం కాదా అది? అదే కాకుండా ఫీజు రియంబర్స్మెంట్ గురించి మాట్లాడే అర్హత నీకుందా? ఈ రాష్ట్రంలో విద్యార్థుల్ని రోడ్డును పడేసింది మీరు కాదా జగన్మోహన్ రెడ్డి గారు? అసలు స్కూల్ వ్యవస్థని నాడు నేడు పేరుతో దోచుకున్నది నువ్వు కాదా జగన్మోహన్ రెడ్డి? నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. సిగ్గు అనిపించట్లేదు మీకు? ఈ సోకాళ్ళు వైఎస్ఆర్ పార్టీ నాయకులు కూడా చెప్తా ఉన్నా, చేతకాని దద్దమ్మ జగన్మోహన్ రెడ్డి. ఇవాళ సమర్థవంతంగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం. ఇవాళ ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉంటే ఇవాళ ఏకంగా పేదవాడు కడుపు నిండా తినాల్సినటువంటి బియ్యాన్ని కూడా దోచుకున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇవాళ ఇన్ని వేల టన్నుల, లక్షల టన్నులు అవినీతి జరిగింది. ఈ భాగవతం బయటపడద్దని చెప్పి డైవర్ట్ చేయడానికి, ప్రజలను డైవర్ట్ చేయడానికి ఇలాంటి చీప్ ట్రిక్స్ వాడుతూ ఉంటాడు. షిప్పుల్లో సీజ్ చేశారు. రేపు మొత్తం ఆ భాగవతం మొత్తం కూడా బయటకు వస్తుంది. ఇవన్నీ బయటకు వస్తాయనే ప్రజలను డైవర్ట్ చేయడం కోసం ఇలాంటి దొంగ నాటకాలు ఆడతాం జగన్మోహన్ రెడ్డికి. మరి పుట్టుకతో పెట్టినటువంటి, వెన్నతో పెట్టిన విద్య కాబట్టి ప్రజలందరూ కొడతా ఉన్నాం. ఇలాంటి దుర్మార్గుల్ని, వీళ్ళకి సపోర్ట్ చేసే అరాచక శక్తుల్ని మనం కానీ ఆల్రెడీ మీరు చక్కటి తీర్పుతో వెళ్ళగొట్టారు. రేపు వీళ్ళని
నిలదీయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ రాష్ట్రం 10 లక్షల కోట్ల పైన అప్పులు చేసేసాడే. ఇవాళ రాష్ట్రంలో ఈ విద్యుత్తుని సర్వనాశనం చేశాడే. పిల్లల జీవితాల్ని రోడ్డున పాలు చేశాడే. బకాయిలన్నీ పెట్టేసి ఇవాళ ఇంటర్మీడియట్ పిల్లలకి మధ్యాహ్నం భోజనం కూడా పెడతా ఉన్నది. ఇవాళ పథకాలన్నీ ఒక్కొక్కటి ఇచ్చుకుంటూ వస్తున్నాం. పెన్షన్ల పెన్షన్ వల్ల 33,000 కోట్ల రూపాయలు ఇవాళ ప్రభుత్వానికి పడతా ఉంది. ఏ రాష్ట్రం ఇట్లా భారతదేశంలో దమ్ముండి జగన్మోహన్ రెడ్డి చెప్పానండి, ఇంత పెద్ద ఎత్తున 65 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నటువంటి ప్రభుత్వం. అన్న క్యాంటీన్లు పెట్టించాం. ఇవాళ రెవెన్యూ సదస్సులు మీరు చేసినటువంటి తప్పిదాలు బయటపడతాయనే ఈ రెవెన్యూ సదస్సుల్లో మొత్తం మీ దోపిడీ బయటపడద్దనే ఇలాంటి దొంగ నాటకాలు ఆడుతూ ఉన్నాడు. ప్రజలారా, దయచేసి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా, ఇలాంటి దుర్మార్గుడిని ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం మళ్ళీ రోడ్ల మీద రానిస్తే మన రాష్ట్రం ఎవ్వరూ కాపాడలేరు. చక్కటి తీర్పిచ్చుకున్నాం, చక్కగా పరిపాలన చేస్తూ ఉన్నాం, చక్కగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం. మీరందరూ కూడా సహకరించాలని, ఇలాంటి చీప్ ట్రిక్స్ వాడితే జగన్మోహన్ రెడ్డికి ఆ కింద నాయకులకు కూడా అడ్రస్ లేకుండా పోద్దని కూడా తెలియజేస్తాం.